సో ఖచ్చితంగా నా ఇంట్రడక్షన్ అయితే కావాలి. ఎందుకనేసి అంటే నేను గత కొన్ని నెలల నుంచి కూడా వెస్టేజ్ కి దూరంగా లేను. బట్ ఈ మీటింగ్స్ కి అన్నిటికి కూడా జస్ట్ వినడం తప్ప మాటలు అయితే మానేశాను. అది జస్ట్ నార్మల్ హెల్త్ ఇష్యూస్ అంటే పేరెంట్స్ పరంగా అలా. కానీ ఈ రోజు నుంచి కాదు, ఒక 4-5 డేస్ నుంచి నేను ఫిక్స్ అయ్యాను. ఏంటి అనేసి అంటే ఆ ఎక్కడైతే నేను ఒక మంచి పేరుని సంపాదించుకోవాలి అని అనుకుంటున్నానో అక్కడే మళ్ళీ నేను తిరిగి ఆ అంటే రమ్యారెడ్డి అనేసి ముందు ఎలా అయితే చెప్పుకుండేవారో ముందు లీడర్స్ అందరికీ కూడా నా పేరు అందరికీ తెలుసు. మరి ఖచ్చితంగా ఇప్పుడు కూడా నన్ను ఒక ఇన్స్పిరేషనల్ గా ఒక మీ ఇంట్లో మీ పిల్లలు కూడా వెస్టేజ్ లోకి రావాలి అంటే మాలాంటి వాళ్ళని అంటే యాజ్ ఎ స్టూడెంట్ గా ఎడ్యుకేషన్ అయిన తర్వాత డైరెక్ట్ గా వెస్టేజ్ అనే ఒక ప్లాట్ఫామ్ ని ఎంచుకొని ఇందులోకి రావడం. మరి మాలాంటి పిల్లల్ని చూసి మీకు కూడా పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా అంటే మాలాంటి వాళ్ళని చూసి వాళ్ళు మోటివేట్ అయ్యి ఇన్స్పైర్ అయ్యి ఇలాంటి ఒక మార్కెటింగ్ కంపెనీ ఒక బెస్ట్ మార్కెటింగ్ కంపెనీలోకి వాళ్ళు కూడా వస్తారనేసి ఆ చాలా తక్కువ మంది స్టూడెంట్స్ గాని లేదంటే ఇప్పుడు యూత్ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా చాలా తక్కువ, ఒక 5% మాత్రమే వెస్టేజ్ ని ట్రస్ట్ చేస్తున్నారు. అది నాట్ ఓన్లీ వెస్టేజ్, మార్కెటింగ్ కంపెనీస్ అన్నిటిని కూడా వాళ్ళు అలానే చూస్తున్నారు. ఇంటర్ డిగ్రీ అయిన తర్వాత ఖచ్చితంగా మాకు ఏదైనా ప్లేస్మెంట్స్ వస్తాయి, మేము మంచి పెద్ద జాబ్ లో ఉంటాము అని చెప్పేసి అందరూ కూడా వాళ్ళ పిల్లలకి ఒక్కటే నేర్పిస్తారు మన ఇండియాలోని. అయితే లాయర్ అవ్వాలి, లేతే డాక్టర్ అవ్వాలి, లేతే పోలీస్ అవ్వాలి, ఇవి మాత్రమే చెప్తారు, లేకపోతే ఇంజనీర్ అవ్వాలి అని చెప్పేసి. కానీ మనం మన ఇండియాలో కాకుండా మనం ఆ అమెరికా కానీ ఇలా చూస్తే చాలా అంటే డిఫరెంట్ డిఫరెంట్ జాబ్స్ ఉంటాయి. స్విమ్మర్ ఉంటారు, అంటే స్విమ్మింగ్ నేర్పించే వాళ్ళు ఉంటారు. అలా కొన్ని డిఫరెంట్ జాబ్స్ ఉంటాయి. కానీ మన వాళ్ళు ఏంటి అనేసి అంటే ఇందాకే మనం ఒక వీడియో విన్నాం కదా. ఆ ఆర్థిక పరిస్థితిని బట్టి మనం మన పేరెంట్స్ ఎలా అయితే మనల్ని పెంచుతారో మన మైండ్ సెట్ కూడా అట్లనే ఉంటదని చెప్పేసి అలా ఇక్కడ ఓన్లీ ఈ జాబ్స్ కి మాత్రమే పరిమితం అవుతున్నారు. కానీ ఇప్పుడున్న దీనిలోని జాబ్స్ అయితే ఎక్కడా లేవు. మనం జాబ్ ని క్రియేట్ చేసుకోవాలి. అలానే జాబ్ చేస్తున్నప్పుడు మనకి ఒక్కటే ఏంటి అనేసి అంటే గవర్నమెంట్ జాబ్ అయితే ఒక సెక్యూరిటీ ఉంటుంది, మన సాలరీస్ వస్తున్నాయి, పేరెంట్స్ గానీ ఫ్యామిలీ గానీ లీడింగ్ అవన్నీ కూడా బాగుంటది. బట్ బిజినెస్ అనేసరికి చాలా మందికి ఆ గట్స్ ఉండాలండి ఖచ్చితంగా. ఎందుకు అనేసి అంటే ఒక బిజినెస్ లోకి రావాలి అనేసి అంటే ఆ అన్నిటిని ఎదుర్కోవాలి, ఒడిదుడుకుల్ని గాని అన్నిటిని. దాన్ని బేర్ చేసి ముందుకొచ్చే వాళ్ళు మాత్రమే బిజినెస్ అయితే స్టార్ట్ చేయగలుగుతున్నారు. 1 ఇయర్ 2 ఇయర్స్ అటు ఇటుగా ఉన్నా కూడా ఖచ్చితంగా క్లిక్ అయితే అవుతుంది. మరి బిజినెస్ చేయాలి అనేసి అంటే మనందరికీ తెలుసు, మనం ఏ బిజినెస్ చేయాలన్నా కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఇన్వెస్ట్మెంట్ అందరూ పెట్టుకోగల లేరు కాబట్టి మార్కెటింగ్ కంపెనీస్ అనేవి ఇన్వెస్ట్మెంట్ లేకుండా బిజినెస్ చేసేలాగా మనందరి ముందుకి కూడా తీసుకురావడం జరిగింది. సో ఇది ఇప్పుడు లేకపోతే ఈ సంవత్సరం కింద సంవత్సరం వచ్చింది కాదు, గత కొన్నేళ్ల నుంచి కూడా మార్కెటింగ్ అనేది మన ఇండియాలోని ఉంది. ఆ ఇలా చూసుకుంటే పిల్లల్ని మార్కెటింగ్ సైడ్ పంపించడానికి పేరెంట్స్ కూడా చాలా భయపడుతున్నారు. మార్కెటింగ్ అనగానే ఒక ఫ్రాడ్, డబ్బులు కట్టిస్తున్నారు, ఇలాంటి దీనిలోకి వెళ్తున్నారు. కానీ ద బెస్ట్ మార్కెటింగ్ వేని ఎంచుకోగలిగితే మనం ఒక మంచి కంపెనీని ఖచ్చితంగా అందులో మనం మిరాకిల్ రిజల్ట్స్ అయితే చూస్తామండి. యాజ్ ఏ స్టూడెంట్ గా నా డిగ్రీ అయిన తర్వాత నేను వెస్టేజ్ లోకి రావడం జరిగింది. బట్ నేను వెస్టేజ్ లోకి రాగానే నమ్మడం అయితే జరగలేదు. ఎక్కడో జాబ్ చేసుకుంటున్నాం కదా, ఎందుకు ఇవన్నీ, ఏదో 10,000 వస్తే 10,000, లేకపోతే 5,000 వస్తే 5,000, 8,000 వస్తే 8,000. కానీ జాబ్ అనగానే ఏదో ఒక ప్రౌడ్ మూమెంట్ ఉంటది, నేను జాబ్ చేస్తున్నాను అని చెప్పేసి. కానీ ఒక బిజినెస్ చేస్తున్నాను అని అనగానే అడుగుతారు, ఏం బిజినెస్ చేస్తున్నావు అని అంటే ఇలా పలానా నెట్వర్క్ మార్కెటింగ్ లోని వెస్టేజ్ అనే కంపెనీలోని ఉంటే ఏముంటాయని అనగానే మనం స్టార్ట్ చేస్తాం, సోప్స్ పేస్ట్లు ఇవన్నీ ఉంటాయని. వెంటనే వాళ్ళు అంటారు, ఇంత చదువు చదువుకున్నావు, సబ్బులు పేస్ట్లు షాంపూలు అమ్ముకుంటున్నావా అనేసి. ఆ బట్ వాటన్నిటిని కూడా మనం ఎదుర్కోగలిగితే ఖచ్చితంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఇందులో ఏముంది, ఇందులో లోతేంటి అనేది వాళ్ళకి మనం చెప్పగలగాలి.
సో దాన్నే నేను బేస్ చేసుకొని నేను ఇందులోకి రావడం జరిగింది. సబ్బులు, పేస్టులు ఇవన్నీ పక్కన పెడితే ఇవి ఎక్కడైనా దొరుకుతాయి. నాట్ ఓన్లీ వెస్టీజ్. సో మంచి హెల్త్ సప్లిమెంట్స్ అయితే మన కోసం అందిస్తున్నారు. మరి వాటిని నేను యూజ్ చేసుకున్నాను. ఆ యూజ్ చేసిన తర్వాత దాన్ని నేను షేర్ చేయడం జరిగింది. షేర్ చేసిన తర్వాత మనీ నాకు జనరేట్ అవ్వడం జరిగింది. ఓకే. మన ప్రొడక్ట్ మనం కొనుక్కొని వాడుతున్నప్పుడు కూడా మనీ జనరేట్ అవుతుంది అనేసి అంటే ఖచ్చితంగా ఈ ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో అది 100% జెన్యూన్. ఒకవేళ చాలా మంది చెప్తూ ఉంటారు నెగటివ్ గా ఏంటి అనేసి అంటే, మార్కెటింగ్ కంపెనీస్ ఈ రోజు ఉంటాయి, రేపు ఉండవు. ఎందుకు దాన్ని నమ్ముకుంటున్నారు? ఏదైనా జాబ్ చేసుకుంటే అనేసి అంటే మనం 1 రూపీ కూడా కంపెనీకి పే చేయట్లేదు. అలాంటప్పుడు కంపెనీ ఉన్నా, లేకున్నా ఇవన్నీ పక్కన పెడితే, ఒక మానవుడు భూమి మీద జీవించి ఉన్నంత కాలం మార్కెటింగ్ కంపెనీస్ అనేవి ఉంటాయండి. ఎందుకు ఉంటాయి అనేసంటే, మార్కెటింగ్ కంపెనీలో సేల్ చేస్తున్నవి సబ్బులు, పేస్టులు అందరూ అంటున్నట్టుగానే ఖచ్చితంగా మానవుడు భూమి మీద ఉన్నాడు అనేసంటే, వీటన్నిటితో సో, ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత మన చుట్టూ సరౌండింగ్స్, ఈ పరిసరాలతో వీటితో మనం చాలా ముడిపడి ఉంటాము. కాబట్టి వీటి అవసరాలు మనకి ఎక్కువగా ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని తీసేసేదైతే లేదు. మరి మన కంపెనీ, మన వెస్టేజ్ కంపెనీ అయితే స్టిల్ 21 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటుంది. మళ్ళీ జూన్ వస్తే 22 కూడా వస్తుంది. మనం హ్యాపీగా, ప్రౌడ్‌గా చెప్పుకోవచ్చు. ఆహ్, మనం ఇయర్‌లో ఒక 3 టైమ్స్ మాత్రమే మనం ప్రౌడ్ టు బి ఇండియన్ అని చెప్పుకుంటాము. కానీ మన బ్లడ్‌లో అంటే వెస్టేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నరనరాల్లో ఐయామ్ ప్రౌడ్ టు బి ఇండియన్ అనేసి ప్రౌడ్‌గా చెప్పుకోగలరు. ఎందుకు అనేసంటే మనం ఇండియన్‌గా పుట్టాము. ఇండియాలో పుట్టాము. సో, ఇండియన్ ప్రొడక్ట్స్ వాడగలుగుతున్నాం కాబట్టి, మనం ఏ జన్మలోనో చేసుకున్న అదృష్టంగా నేనైతే ఫీల్ అవుతున్నాను. ఖచ్చితంగా వెస్టేజు మన వరకు వచ్చింది అనేసంటే, అది మనం చేసుకున్న పుణ్యమో, లేకపోతే మన పేరెంట్స్ చేసుకున్న పుణ్యమో అనేసి దాన్ని నేను 100% నేను ట్రస్ట్ చేయగలుగుతున్నాను. 2023లోని నేను రావడం జరిగింది. అదే ఇయర్‌లో నేను థాయిలాండ్ వెళ్ళడం జరిగింది. 2024 అంతా కూడా చాలా హ్యాపీగా ఎళ్ళింది. బిజినెస్ అంతా కూడా చాలా బావుంది. కానీ ఎప్పుడూ కూడా ఆహ్, మార్కెటింగ్ కంపెనీలో ఫ్లక్చుయేట్స్ అనేవి ఉంటాయి. ఖచ్చితంగా దాన్ని ఎదుర్కొని నేను ముందుకు వెళ్ళడం జరిగింది. ఈ తరుణంలోనే కొన్నిటిల్ని నేను తెలుసుకోవడానికి నాకు కొంత టైం పట్టింది. ఆహ్, సో, ఖచ్చితంగా వెస్టేజ్‌లో మనీ అయితే ఉంది. మనం దాన్ని కరెక్ట్ వేలో మనం తీసుకోగలిగితే 100% మన మనతో పాటు ఒక 3 జనరేషన్స్ సెట్ అయిపోతాయండి. సో, 3 ఓన్లీ కాదు. ఇంకా వాళ్ళ నుంచి వాళ్ళకి కూడా నామినీ అనేది ఉంటుంది. ద బెస్ట్ కంపెనీ ఏంటి అనేసంటే మనం ఉంటున్నది. నేను ఒక 3 పాయింట్స్ మేరకు నేను వెస్టేజ్‌నయితే చూజ్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరేషన్ ఇన్‌కము. అది జస్ట్ మామూలుగా మనం అసెట్సో లేకపోతే ఇంకేమైనా కొనుక్కుంటే మన పిల్లలకి ఇవ్వగలుగుతాం. సో, దాన్ని వాళ్ళు రెట్టింపు చేసుకోగలిగితే వాళ్ళ తెలివితేటలతో ఓకే. లేదు అని అనుకుంటే దాన్ని అమ్ముకునే పరిస్థితులు కూడా ఉంటాయి. మరి అలాంటిది జనరేషన్ ఇన్‌కమ్ ఉంటుంది. సపోజ్ ఈరోజు నేను ఒక ఐడీ వేసుకొని బిజినెస్ చేస్తున్నట్లయితే, ఒకవేళ నేను లేని రోజు దాన్ని నా పిల్లలు టేక్ ఓవర్ చేయగలుగుతారు. ఎందుకనేసంటే ఇదొక పోలీస్ జాబో, లేకపోతే లాయరో, ఇంజినీరో ఇవేవి కాదు. ఎడ్యుకేషన్ ఉండాలి, క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఇవుంటేనే వాళ్ళు జాబ్ చేయగలుగుతారు అనేసి. ఖచ్చితంగా దీని గురించి నాలెడ్జ్ తీసుకోగలిగితే ఏమి ఎడ్యుకేషన్ లేని వాళ్ళు గూడా హ్యాపీగా వెస్టేజ్ బిజినెస్‌లోని ఒక లక్షల్లో సంపాదించుకుంటున్నారు. దానికి ఎగ్జాంపుల్ మన ముందు చాలా మందున్నారు. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళకంటే మన వైజాగ్‌లో కూడా చాలా మందున్నారు. మరి వాళ్ళందరినీ కూడా ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని అట్‌లీస్ట్ మనకు కొంతలో కొంతైనా మనకి ఎడ్యుకేషన్ ఉంది. సో, దాన్ని మనం ఎందుకు బయటికి మనం చెప్పలేకపోతున్నాం? ఏమీ ఎడ్యుకేషన్ లేని వాళ్ళు ఎంత చక్కగా జనాల్ని అప్రోచ్ అవుతున్నారు. దీని గురించి చెప్పగలుగుతున్నారు. అలాంటిది కొంతలో కొంత ఎడ్యుకేషన్ ఉండి, దీని గురించి నాలెడ్జ్ ఉండి, ఎందుకు బయటికి రాలేకపోతున్నారు? ఇప్పటికి కూడా స్టిల్ నేను మొన్న ఒక ప్లాన్ చేశానండి. ఒక 1-1 ప్లాన్‌కి వెళ్ళేటప్పుడు వాళ్ళొక్కటే చెప్తున్నారు. ఆహ్, ఏంటి అనేసంటే, "మీరు 21 ఇయర్స్ నుంచి ఉంది అంటున్నారు కదా! మరి ఇప్పటి వరకు కూడా నేను ఆల్రెడీ మెడికల్ ఫీల్డ్‌లో ఉన్నాను. ఇప్పటికి ఇది నాకు తెలియలేదు" అనేసి అన్నారు. ఆహ్, ఏంటి అనేసంటే, మన ఇండియా పీపులు ఎలా ఆలోచిస్తారు అని ఎవరికైనా చెప్తే వాళ్ళేమైనా అనుకుంటారేమో! మన కంపెనీని తక్కువ చేస్తారేమో! ఆహ్, ఇలా మనమే ఫస్ట్ ఆలోచించుకుంటాము. సో, దాన్ని మనం రిమూవ్ చేయగలిగి, మనం కనిపించని ప్రతి ఒక్కరికి చెప్పగలిగితే
టేక్ ఓవర్ చేసిన వాళ్ళందరూ కూడా అదృష్టవంతులుగా నేను ఫీల్ అవుతానండి. ఖచ్చితంగా మీ అందరూ కూడా వైజాగ్‌లోని మన సరౌండింగ్ కానీ, మనకి ఎక్కడికి వీలైనంత వరకు మనం చెయ్యి చాపితే ఎంత దూరంలో ఉంటామో, అంత దూరం వరకు కూడా మనం జనాలకి మనం చెప్పగలిగితే, ఇంకొంచెం మన మార్కెటింగ్ బిజినెస్‌ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాము. అలానే యాస్ ఎ స్టూడెంట్‌గా నేనిక్కడికి రావడం జరిగింది. మరి నా ఫస్ట్ ఇన్‌కమ్ వచ్చేసరికి సమ్ 250 ఇలా చేంజొచ్చింది. అప్పటికి నాకు వెస్టేజ్ బిజినెస్ కోసం అసలు తెలీదు. దాని తర్వాత వెస్టేజ్ బిజినెస్‌లోని బ్రాంజ్ డైరెక్టర్ అనే క్వాలిఫికేషన్ ఉంటదన్న విషయం కూడా నేను తెలుసుకోలేదు. అలా ఉన్నప్పుడు నాకు 5,103 రూపీస్ ఇలా వచ్చింది చెక్కు. దాని తర్వాత ఓకే. మనీ వస్తుంది కదా! మనం చేసుకున్న వర్కు ఇప్పటి వరకు మనకి చాలా ఖర్చులుంటాయి. తెచ్చుకున్న 10,000, 12,000, 8,000 ఏం సరిపోతాయి అని చెప్పేసి ఏదైతే తెచ్చుకున్నామో ఈ 5,000 పలానా పర్పస్‌కి యూజ్ అవుతుంది. సమ్ రెంట్ కట్టొచ్చు. లేదు అంటే నా ట్రావెలింగ్‌కి సరిపోతుంది. లేదు అంటే నా షాపింగ్‌కి సరిపోతుంది అని అనుకునేదాన్ని. సో, దాన్ని పెంచుకోవడం ఎలా అని జెప్పేసి అప్లైనర్ల దగ్గర కూర్చున్నప్పుడు సో, వాళ్ళు మంచి గైడ్‌లైన్స్ ఇవ్వడం వల్ల నా చెక్కయితే పెరగడం జరిగిందండి. 6,000, 7,000, 9,000, 12,000 అలా నాకు టీమ్ రావడం జరిగింది. నాకు మంచి క్వాలిటీ పీపుల్ అయితే రావడం జరిగింది. సో, వాళ్ళందరూ కూడా వెస్టేజ్ అంటే ఏంటి? యాస్ ఎ స్టూడెంట్స్‌గా చాలా మంది నా డౌన్‌లైన్‌లో ఉన్నారండి. వాళ్ళందరూ కూడా వెస్టేజ్‌ని టేక్ ఓవర్ చేయడం గాని అవన్నీ జరిగింది. సో, నా చెకొచ్చేసరికి 19,000, 21 అలాగే 25,000, 27,000, 32,000, 36,000, 39,000 ఇలా నా చెక్కు ఫ్రీక్వెంట్‌గా పెరగడం జరిగింది. ఆహ్, నా ఫ్రెండ్స్ నా ఏజ్‌లో ఉన్న నా ఫ్రెండ్స్ వేరే దగ్గర వర్క్‌కి వెళ్లి 12,000, 13,000 సంపాదిస్తున్నప్పుడు నా ఇన్‌కమ్ 30,000 ఉంటే చాలా ప్రౌడ్‌గా ఫీల్ అయ్యేదాన్ని. వాళ్ళందరికీ కూడా ఇలాంటి ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. వాళ్ళని కూడా వెస్టేజ్‌లోకి వచ్చేలా చేయాలి అనేసి అనుకునేదాన్ని. కానీ నేను నమ్మేది ఒక్కటే. ఫ్రెండ్స్, ఫ్యామిలీ అంత త్వరగా రారు. నువ్వు సక్సెస్ అయిన రోజు నువ్వు ఏదో చేసి సక్సెస్ అవుతున్నావని చెప్పేసి ఫస్ట్ ఫీల్ అయ్యి ఫస్ట్ లైన్‌లో ఉండేది మన వెనక లాగడానికి వాళ్ళే ఉంటారు. ఎక్కడో 1% మాత్రమే మనకి మన ఫ్యామిలీస్ గాని, ఫ్రెండ్స్ గాని ఓకే. నువ్వేదైనా చేయగలవు. ఓకే. యూ కెన్ గో అని చెప్పేసి మనల్ని ముందుకు పంపించేదైతే ఎవ్వరు ఉండరు. అలానే నేను వెస్టేజ్‌లోని చాలా అంటే ఒక ఇంటర్నేషనల్ ట్రిప్పు నేను ఒక ట్రైన్ ఎక్కి ఒక వేరే ఊరు వెళ్ళింది కూడా లేదు. అలాంటిది వెస్టేజ్‌లోకొచ్చిన తర్వాత ఆహ్, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకు అనేసంటే ఆహ్, చిన్నప్పటి నుంచి కూడా ఎక్కడికి ఒక ట్రైన్ ఎక్కి గాని, ఎక్కడికైనా లాంగ్ జర్నీ వెళ్ళేది లేదు. అలాంటిది ఒక ఇంటర్నేషనల్ ట్రిప్‌కి నేను వెళ్ళడం జరిగింది. నేను నా అంటే నేను చేసుకున్న అదృష్టం ఇలాంటి వెస్టేజ్ బిజినెస్‌లోకి నేను రావడం అనేసి నేనెప్పుడూ గూడా కృతజ్ఞతగా ఉంటాను. ఆహ్, ఒక్కటే ఇంక లైఫ్‌లోని ఏదైనా మనం సాధించగలగాలి అనేసంటే, ఇలాంటి ఒక బెస్ట్ మార్కెటింగ్ కంపెనీలో ఉండాలి. ఇక్కడ డబ్బులు సంపాదించుకోవడం కోసం పక్కన పెడితే, ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం. సపోజ్ మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం అమ్మమ్మలు, తాతయ్యలు గాని, వాళ్ళ అమ్మలు గాని అడిగితే మా అమ్మోళ్ళు 100 ఇయర్స్ బతికారు, 90 ఇయర్స్ బతికారు, 80 ఇయర్స్ బతికారు ఇలా చెప్తున్నారు. బట్ స్టిల్ ఇప్పుడు భయమేస్తుంది. ఎందుకంటే లైఫ్ ఈజ్ అన్‌ప్రెడిక్టబుల్ కాబట్టి ఎవరం ఎప్పుడు ఎలా ఎక్కడ ఉంటామో లేమో తెలీదు. కానీ ఉన్నంత కాలం కూడా మనం హెల్తీగా, వెల్తీగా ఉండాలి అనేసంటే ఖచ్చితంగా ఒక మంచి ఫుడ్‌నయితే మనం తీసుకోగలగాలి. కానీ ఆ ఫుడ్ ఈరోజు నేచర్‌లో ఎక్కడ గూడా లేదు. సో, ఆర్గానిక్ ఫుడ్ అనేది ఎక్కడో దొరుకుతుంది. దాన్ని కొనుక్కోవడానికి మనం రీచ్ అవ్వడానికి కూడా మనకి డబ్బులు సరిపోవట్లేదు. మరి అలాంటి టైంలోని న్యూట్రిషన్ అనే పేరుతోటి మన చేతిలో ఒక మంచి ఆయుధం ఉండేటప్పుడు మన లైఫ్ స్పాన్‌ని మనం పెంచుకోగలుగుతాం. అదే ఆపర్చునిటీస్‌ని మన సరౌండింగ్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనం చెప్పాలి. ఎందుకు అనేసంటే యాస్ ఎ డాక్టర్‌గా వాళ్ళు ఏం చేస్తున్నారో మనం కూడా అదే చేస్తున్నాము. మనం న్యూట్రిషన్‌ని అందిస్తున్నాము. వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది పెంచుతున్నాము. అలాంటప్పుడు ఎందుకు ఇందులో ఉండకూడదు? నేను బీకామ్ చేశానండి. బీకామ్ చేసిన తర్వాత ఏ బ్యాంక్ జాబ్స్‌కో, లేకపోతే అకౌంటింగ్స్‌కో, లేకపోతే ఇలా నేను ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోవాలి. కానీ ఎందుకో ఇక్కడ మనీ ఉంది. మనం ఎంత కావాలనుకుంటే అంతుంది. అదే నేను జాబ్‌కి వెళ్తే అలా అవ్వదు అని చెప్పేసి నేను వెస్టేజ్ అనే ప్లాట్‌ఫార్మ్‌ని వదలాలి అనేసి అయితే అనుకోవట్లేదు. ఆహ్,
అందుకోసం ఫైనాన్షియల్ గా మనం వెల్ సెటిల్డ్ అవ్వాలి అనేసి అంటే ఖచ్చితంగా బిజినెస్ నే మనం ఎంచుకోవాలండి. అది ద బెస్ట్ బిజినెస్ ప్లాట్ఫామ్ ని ఎంచుకోగలిగాను నేను. దానికి ఎప్పుడు కూడా నేను మనస వాచ కర్మన నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. ఆ నా పేరెంట్స్ చేసుకున్న పుణ్యమో లేకపోతే నేను చేసుకున్న పుణ్యమో నాకు ఇలాంటి ఆపర్చునిటీ నాకు ఎదురైంది. దీన్ని నేను ఆ అడాప్ట్ చేసుకోవడానికి నాకు 2 to 3 years పట్టింది. కానీ తీసుకున్న తర్వాత నేను చాలా ఎలా అంటే ఇంకా నా లైఫ్ లోని నేను చేయలేనివి చూడలేనివి అన్ని కూడా నేను వెస్టేజ్ త్రూ హ్యాపీ ఫీల్ అయ్యే డేస్ అన్ని కూడా వచ్చినాయి. ఆ నా ఫ్రెండ్స్ ఆటోస్ ఎక్కి బస్ ఎక్కి జస్ట్ ఊర్లు వెళ్తే నేను ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి వెళ్ళి అక్కడి నుంచి నేను థాయిలాండ్ అనే ట్రిప్ కి వెళ్ళడం జరిగింది. అక్కడ నా ఏజ్ లో ఉన్న వాళ్ళు నేను ఇంకో అమ్మాయి మాత్రమే ఉన్నాము. అందరూ కూడా నాకంటే పెద్దవాళ్ళే ఉన్నారు. అక్కడ నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. వాళ్ళు 30 years 40 years కి వాళ్ళు ఫ్లైట్ ఎక్కితే నేను 25 years 23 years కే నేను ఫ్లైట్ ఎక్కగలిగాను. ఆ అది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇందులోని నాట్ ఓన్లీ డబ్బులండి, నాట్ ఓన్లీ హెల్త్ అండి. సో మంచి మంచి ట్రిప్స్ ఉంటాయి, అందరం కూడా గ్యాదరింగ్స్ ఉంటాయి, హెల్దీ రిలేషన్షిప్స్ ఉంటాయి. హ్యాపీగా ఇందులోకి రావడానికి చాలా మంది భయపడతా ఉంటారు. మార్కెటింగ్ లో డబ్బులు పెట్టించేస్తారు, డబ్బులు పోతాయి, చాలా నష్టపోతాం అది ఇదనేసి. కానీ వెస్టేజ్ బిజినెస్ ని కరెక్ట్ వేలో అర్థం చేసుకొని ముందుకు వెళ్ళగలిగితే 100% మనం ముందుకు వెళ్ళగలుగుతాం. సో దాన్నే నేను ఆ ఈ రోజు నేను నా లైఫ్ లో నేను ఏదైనా చేయగలను అనేసి అంటే ఆ అంటే నాలెడ్జ్ ఉన్నా కూడా నేను ఒకటే ఫిక్స్ అయ్యాను. నేను ఏ జాబ్ చేసినా కూడా దానికి నేను అన్ఫిట్. ఓన్లీ నేను బిజినెస్ మాత్రమే చేయగలను. అది నేను వెస్టేజ్ బిజినెస్. ఎందుకంటే ఇంకేదైనా బిజినెస్ అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. సో ఇన్వెస్ట్మెంట్ పెట్టి దానికి ఒక ఆఫీస్ చూసి ఇవన్నీ చేసి ఇదంతా చేసే కంటే మన చేతిలో ఉన్న ఆపర్చునిటీస్ ని మనం ఒక 10 మందికి షేర్ చేయగలిగితే మనం మనీ హెల్దీగా మనము గెయిన్ చేసుకోగలుగుతామని చెప్పేసి నేను ఇందులోకి రావడం జరిగింది. సో ఇందులోనే ఉంటాను ఖచ్చితంగా. ఆ సో వెస్టేజ్ నాకు చాలా ఇచ్చింది. మళ్ళీ దీనికి తిరిగి అంటే తిరిగి ఇచ్చేది ఏమీ లేదు. దీన్ని నేను ఒక 100 మందికి ఒక 10 మందికి నా వల్ల ఒక 10 ఫ్యామిలీస్ హ్యాపీగా ఫీల్ అయితే చాలు అనేసి ఇందులోకి వచ్చాను. మన ద్వారా 1 రూపీ అయితే ఒక పూట భోజనం పెడితే ఆ పూట తినేసి మళ్ళీ రెండో పూట భోజనం కావాలి అని అడుగుతాం. అదే భోజనాన్ని కొనుక్కునే లేదా భోజనాన్ని తయారు చేసుకునే కెపాసిటీ క్యాపబిలిటీని మనం మన లైఫ్ లైన్స్ కి ఇవ్వగలిగితే ఖచ్చితంగా రెండో రోజు మనల్ని వచ్చి అడగరు. మరి ఎలాంటి ఆపర్చునిటీస్ ని ఇచ్చేది మనం ఒక కంపెనీ పెట్టుకుని ఒక 10 లక్షలు పెట్టి ఒక కంపెనీ పెట్టుకుంటే వాళ్ళకి మళ్ళీ అందులో శాలరీ ఇచ్చే 10,000 రెంట్ ఒక 15,000 కరెంట్ బిల్లు ఇంకా ఇవన్నీ కూడా మనం కట్టుకోకుండా మరి ఇంట్లోనే ఉంటూ హ్యాపీగా ఫ్యామిలీని లీడ్ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ కూడా పార్ట్ టైం లో కూడా మనం లీడర్స్ వెస్టేజ్ ఆ లేడీస్ అయితే అసలు ఎక్సలెంట్ గా ముందుకు వెళ్తున్నారు. మరి వాళ్ళందరూ చేయగలుగుతున్నప్పుడు యాజ్ ఏ స్టూడెంట్ గా ఒక ఫ్రీడమ్ లైఫ్ ఉండి కూడా నేను ముందుకి వెళ్ళాలి అనేసి అంటే ఇంకొంచెం నేను కొన్ని కొన్ని పాయింట్స్ ని రిసీవింగ్ చేసుకొని ఇప్పుడు లీడర్స్ ఉన్న పివి లక్ష్మి మేడం గానీ లేకపోతే హరిస్మా కిస్ గారు కానీ సుజాత మేడం కానీ మన విజయ మేడం కానీ వీళ్ళందరూ ఏంటి అనేసి అంటే ఫీల్ అవుతా ఉండ అంటే ఆ మీ ఏజ్ లో మీకు మంచి ప్లాట్ఫామ్ దొరికింది, మీరు ఎక్కడో యూటిలైజ్ చేసుకోవట్లేదు అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉంది. అంటే మాలాంటి వాళ్ళని చూస్తున్నప్పుడు వాళ్ళకి అనిపిస్తుంటది. ఆ మాకు మీ ఏజ్ ఉండుంటే ఖచ్చితంగా మేము ఇంకొంచెం ఈ మంచి ప్లేస్ కి వెళ్ళిపోయే వాళ్ళమి అనేసి అనుకుంటా ఉంటారు ఎప్పుడు కూడా. మరి వాళ్ళే అనుకుంటున్నప్పుడు ఈ రోజు మనం ఆ ఏజ్ లో ఉన్నప్పుడు మనకి ఏజ్ ఉంది, సంపాదించేంత బలం ఉంది, అన్ని ఉన్నప్పుడు మనం ఎందుకు ముందుకు వెళ్ళలేము అని చెప్పేసి నేను వెస్టేజ్ ప్లాట్ఫామ్ ని మాత్రమే నేను నమ్మగలుగుతున్నాను. నేను దీన్ని నమ్మి నేను వెస్టేజ్ లోని అంటే ఏ జాబ్ కి వెళ్ళినా కూడా ఒక మేనేజర్ లేకపోతే వీళ్ళందరి మీద డిపెండ్ అయిపోయేసి ఉండాలి. ఏదైనా నాకు హాలిడే కావాలన్నా ఏం కావాలన్నా సో ఫ్రీడమ్ లైఫ్ అనేది ఉండదు. నా ఫ్రీ టైమ్ లో వెస్టేజ్ చేసుకుంటూ నేను ఒక 100 మందికి భోజనం పెట్టలేకపోయినా భోజనం తయారు చేసుకునే కెపాసిటీ క్యాపబిలిటీ నేను వాళ్ళకి ఇవ్వాలి అని అనుకుంటున్నాను. అది నా వరకు వెస్టేజ్ ప్లాట్ఫామ్ వచ్చింది కాబట్టి నేను ఎప్పుడు కూడా వెస్టేజ్ కి అండ్ అప్లైనర్స్ కి అండ్ నా లైఫ్ లైన్స్ కి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఆ గౌతమ్ బాలి గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటా ఉంటాం, ఎప్పటికప్పుడు చెప్పుకుంటా ఉండాలి. ఆ మనం ఏదైతే తిరిగి అంటే మనకి ఏదైతే వస్తుందో మనం దాన్ని తిరిగి ఇవ్వడం అనేసి అంటే ఓన్లీ కృతజ్ఞతగా ఉండడం అని చెప్పేసి నా ఏజ్ లో నేను నేర్చుకున్నదండి.
మనం వాళ్ళకి ఏది ఇవ్వక్కర్లేదు, కానీ కృతజ్ఞతగా ఉంటే సరిపోతుంది అనేది. అలా మరి మైసెల్ఫ్ రమ్యారెడ్డి, గోల్డ్ డైరెక్టర్ గా నేను వర్క్ లో ఉన్నాను వెస్టేజ్ లోని. మరి నేను వెస్టేజ్ కి ఎందుకు వచ్చాను అనేది మీ అందరికీ కూడా ఇప్పటి వరకు మాట్లాడాను. ఎలా వచ్చాను అన్నది కూడా మీతో షేర్ చేసుకున్నాను. ఎందుకు వెస్టేజ్ లో ఉంటాను అన్నది కూడా మీతో షేర్ చేసుకున్నాను ఖచ్చితంగా. సో ఒక 3 ప్రొడక్ట్స్ కోసం అయితే నేను మీకోసం మీకు చెప్పడం కోసం అని చెప్పేసి ఈ రోజు నేను జూమ్ లోకి రావడం జరిగింది. అది ఎస్పెషల్లీ నాట్ ఓన్లీ లేడీస్ కోసమే, మగవాళ్ళు చెవులు మూసుకోవాలి దీనికోసం చెప్తున్నప్పుడు అనేది లేదు. ఖచ్చితంగా దీని గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. అదే మన డ్యూ గార్డెన్ అండి. ఆ ఇప్పుడు దీన్ని గురించి తెలుసుకోవడం గాని, ఒక నలుగురికి చెప్పడం గాని చాలా ఇంపార్టెంట్. దీని గురించి అవేర్నెస్ ప్రతి ఒక్కరికి కూడా కావాలి. స్టిల్ ఇప్పటికీ కూడా శానిటరీ అనగానే చాలా మంది జెంట్స్ దాన్ని ఏదో పెద్ద దీనిలాగా చూస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా దీని నీడ్ ఉంది. ఈ రోజు జూమ్ లో ఉన్న జెంట్స్ నేర్చుకోగలిగితే మీ పిల్లలకి హెల్ప్ అవుతుంది, అలాగే మీ ఇంట్లో ఉన్న లేడీస్ కి హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా దీని గురించి తెలుసుకోవాల్సిన పాయింట్స్ అయితే చాలా ఉన్నాయి. చాలా మందికి డ్యూ గార్డెన్ ఉందన్న విషయం కూడా, అంటే 100% లో 30% ఎవరికి తెలియదు కూడా. సో వెస్టేజ్ లో ఉంది అని చెప్పేసి, మరి ఆ 30% లో కూడా కొన్ని ఐటమ్స్ ఉన్నాయని చెప్పేసి కూడా వాళ్ళకి తెలియదు. అక్కడ ఏంటి అనేసి అంటే డ్యూ గార్డెన్ లో మనకి 3 ఐటమ్స్ వస్తున్నాయండి. ఒకటి డ్యూ గార్డెన్ శానిటరీ ప్యాడ్స్ వస్తున్నాయి. మరి గత ఒక 6 మంత్స్ అయితే డ్రాప్ అయినాయి. అది ఓన్లీ మనకి ఇంగ్రీడియంట్స్ దొరక్క, ఆ చిప్స్ దొరక్క ఇదైంది. మళ్ళీ మన కంపెనీ చాలా అంటే స్ట్రగుల్స్ ఫేస్ చేసి మళ్ళీ దాన్ని మళ్ళీ మన ముందుకు తీసుకురావడం జరిగింది. డ్యూ గార్డెన్ శానిటరీ ప్యాడ్స్, నాప్కిన్ ప్యాడ్స్ మీ అందరికీ తెలుసు. అలానే ఇంటిమేట్ ఫోమ్ వాష్ ఉంటుందండి డ్యూ గార్డెన్ లోని. అలానే ప్యాంటీ లైనర్స్ ఉంటాయి. సో చాలా మందికి ఓన్లీ డ్యూ గార్డెన్ శానిటరీ ప్యాడ్స్ మాత్రమే తెలుసు. ఉన్న రెండిట్ల గురించి అసలు దాని నీడ్ ఎంత ఉందో కూడా ఎవరికి తెలీదు. దాని గురించి తెలుసుకోవడానికి కూడా ఎవరు ట్రై చేయరు. సో మనందరికీ తెలుసు డ్యూ గార్డెన్ శానిటరీ ప్యాడ్స్ కోసం మరి మనకి ఇది 190 రూపీస్ కి వస్తుంది. నేను ఎవరికైనా ప్రమోట్ చేసేటప్పుడు వాళ్ళు ఒకటే అంటారు, 190 రూపాయలు ఎందుకు పెట్టాలండి, బయట అదే 190 పెడితే మాకు 3 ప్యాకెట్లు వస్తున్నాయి, మీ వెస్టేజ్ లో ఎందుకు 190 పెట్టి మేము తీసుకోవాలి అనేసి అడుగుతున్నారు. సో దానికి ఇదే క్వశ్చన్ నాట్ ఓన్లీ మీ అందరికీ కూడా వచ్చే ఉంటది. 190 రూపీస్ పెట్టి ఒక్క శానిటరీ ప్యాకెట్ కొనాలా ఎందుకు అని చెప్పేసి నవ్వుకొని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. మరి వాళ్ళ కోసం అసలు ఈ శానిటరీ ప్యాడ్ ఎందుకు వాడాలి, ఎందుకు అంటే బయట ఉన్నాయి కదా, దానికి దీనికి తేడా ఏంటి అది మీరు చెప్పగలిగితే ఖచ్చితంగా వాళ్ళందరూ దీని వాల్యూస్ ఏంటి అనేది వాళ్ళు తెలుసుకోగలుగుతారండి. మరి డ్యూ గార్డెన్ శానిటరీ ప్యాడ్ మీ అందరికీ తెలుసు, యాంటీ బ్యాక్టీరియల్ విత్ గ్రఫైన్ యానియన్ చిప్ FIR టెక్నాలజీతో వస్తుందండి ఇది. మరి మనందరికీ తెలుసు. అసలు తెలియంది ఏంటి అనేసి అంటే ఈ యాంటీ బ్యాక్టీరియల్ ఏంటి, గ్రఫైన్ యానియన్ చిప్ ఏంటి, అసలు ఏంటి ఈ టెక్నాలజీ, ఇవన్నీ కూడా తెలుసు. మరి ఇది మన ఎనిమిది ఎనిమిది ఒక సుపీరియర్ బెనిఫిట్స్ తోటి మనకి మన వెస్టేజ్ కంపెనీ మన ముందుకి శానిటరీ ప్యాడ్స్ అయితే తీసుకురావడం జరిగింది. మరి ఆ 8 కూడా చాలా మందికి, కొంతమందికి తెలుసు, కొంతమంది ఏంటి అనేసి అంటే బయట ప్యాడ్స్ కంటే మన ప్యాడ్స్ మంచివండి, నేచురల్ అండి, అందుకోసమే ఇవి వాడాలండి అనేసి అంటే, ఏంటో నేచురల్ అనేది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే వాళ్ళు మన శానిటరీ ప్యాడ్ ని తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఫస్ట్ చెప్పేది ఏంటి అనేసి అంటే సో ఇది యాంటీ బ్యాక్టీరియల్, అలాగే గ్రఫైన్ యానియన్ చిప్ ఉంటుందండి. ఆ చిప్ కోసం కూడా నేను మాట్లాడతాను ఖచ్చితంగా. మీరు దీని గురించి చెప్పాలి బయట జనాలకి ఏంటి అనేది. మరి ఇందులో 10 ప్యాడ్స్ ఉంటాయి, ఒక 6 డే ప్యాడ్స్, అలాగే 4 నైట్ ప్యాడ్స్. చాలా మంది సైజెస్ అడుగుతూ ఉంటారు. సో ఎవరికైనా సరే ఇది అవుతుందండి. సో LM XL ఇలాంటివి ఏమీ ఉండవు. 6 డే ప్యాడ్స్ ఉంటాయి, అలాగే 4 నైట్ ప్యాడ్స్ ఉంటాయి. ఈ చిప్ ఏంటి అనేసి అంటే మనందరికీ తెలుసు, వెస్టేజ్ లోని ఉన్న వాళ్ళు లీడర్స్ అందరికీ తెలుసు. దీన్ని ఒక డెమో రూపంలో చేసి చూపిస్తారు, ఆ చిప్ ని బయటకు కూడా తీస్తారు. ఖచ్చితంగా ఈ డెమోస్ అనేవి నేను నెక్స్ట్ వీక్ కానీ ఆ నెక్స్ట్ వీక్ కానీ మళ్ళీ నా సెషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను డెమోస్ తో మేము ముందుకు వస్తాను.
ఆ ఇప్పుడు మాత్రం ఈ శానిటరీ ప్యాడ్స్ కానీ, ఈ ప్యాంటీ లైనర్స్ కోసం కానీ, డ్యూ గార్డెన్ కోసం కానీ నేను అవేర్నెస్ ఇచ్చి అసలు ఎందుకు దీన్ని చేంజ్ చేసుకోవాలి, ఆల్రెడీ బయట కూడా శానిటరీ ప్యాడ్స్ ఉన్నాయి కదా అనేసి. సో ఫస్ట్ ఏవైతే 8 బెనిఫిట్స్ ఉన్నాయో వాటి గురించి నేను మాట్లాడుతాను. ఫస్ట్ ఏంటి అనేసి అంటే, ఇది ప్యూర్ కాటన్ లేయర్ ఉంటుందండి. మనం బయట వాడేదైతే మీరు చూడొచ్చు, అది ఒక పాలిథీన్ లేయర్ లాగా ఉంటుంది. ఇది మన ప్యూర్లీ కాటన్ లేయర్ ఉంటుంది. సో అబ్జర్ప్షన్ అనేది ఈజీగా ఉంటుంది. కాటన్ ఉండేటప్పుడు అబ్జర్ప్షన్ ఈజీగా ఉంటుంది. అలాగే యాంటీ బ్యాక్టీరియల్ అన్నమాట. మనందరికీ తెలుసు, ఆ మనం ఏదైతే ఇంటిమేట్ ఏరియా ఉంటుందో దాన్ని ఒకవేళ అక్కడ ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు గానీ, లేదంటే అక్కడ మనకి ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు గానీ, అది మనం బయటికి షేర్ చేసుకోలేము. ఈ ఈ బ్యాక్టీరియాలు ఇవన్నీ ఎలా వస్తాయి అనేసి అంటే, మనకి సో వెట్‌గా ఉండడం వల్ల, మళ్ళీ అలానే మనం పీరియడ్స్ టైంలోని మనం క్లీనింగ్ చేసుకోవడం గానీ, ఇవన్నీ కూడాన ఈ వెజైనల్ అంతా కూడాన నీట్‌గా ఉండకపోవడం. లేదు అనేసంటే మనం వెజైనల్‌కి మనకి సూర్యరశ్మి అనేది తగలదు. దానివల్ల ఏమవుతదనేసంటే యాంటీ బ్యాక్టీరియాలు ఈజీగా అంటే అబ్జర్ప్షన్ చేసుకొని ఈజీగా మనకి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. మరి అలాంటివి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వకుండా ఉండాలి అనేసంటే యాంటీ బ్యాక్టీరియల్ ఉన్న మన ప్యాడ్స్ ఆహ్, సజెస్ట్ చేయగలగాలి మనము. సో ఈ గ్రాఫైన్ యానియన్ చిప్ ఏం చేస్తదనేసంటే మనకి విటమిన్ డి అనేది చాలా అవసరమండి అక్కడ. మరి మనం విటమిన్ డి అనేది మనకి వెజైనల్ ప్లేస్‌లో అందడం జరగట్లేదు. కాబట్టి ఈ చిప్పు మీరు ఏదైతే ప్యాడ్ యూజ్ చేస్తారో మధ్యలో ఒక చిన్న యానియన్ చిప్ ఉంటుంది. ఆ చిప్‌ని ఏదైతే ఆ చిప్ ఉంటదో అది మనకి సూర్యరశ్మిని తీసుకోగలుగుతుంది. విటమిన్ డి అనేది అందులో ఉంటది. మన ఏదైతే వెజైనల్ ప్లేస్ ఉందో దానికి అంటే బ్యాక్టీరియాలు చేరకుండా మన మనల్ని ప్రొటెక్ట్ చేస్తుందన్నమాట. సో దీన్ని ఎఫ్ఐఆర్ టెక్నాలజీలో మనకి తయారు చేయడం జరిగింది. ఒక పెన్సిల్ పౌడర్ ముందు ఏదైతే ఉంటుందో, సో ఆ ఆ గ్రాఫైన్ ఏదైతే ఉంటుందో దాంతోటి ఒక చిప్‌ని తయారు చేసి, అది మనకి విటమిన్ డి సూర్యరశ్మి ఏదైతే ఉందో అది మన వెజైనల్ ప్లేస్‌కి అందేలాగా చేస్తుంది. ఇంకోటి ఏంటి అనేసంటే ఇది 100% కాటన్‌తో మొత్తం లేయర్ అంతా ఉంటుంది. 8 లేయర్‌లు కూడా మనం ఈజీగా చూపించొచ్చనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డెమో చేస్తేనే మన ఏదైతే శానిటరీ ప్యాడ్స్ ఉన్నాయో అవి తీసుకోగలుగుతారు. నెక్స్ట్ టైమ్ దాన్ని నేను డెమో అయితే చేస్తాను. అలాగే చాలా మందికి పీరియడ్ వచ్చింది అనేసంటే అది ఎంత ప్రమాదంగా చూస్తారో, అందులో నేను కూడా ఫస్ట్ ప్లేస్‌లో ఉంటాను. పీరియడ్స్ క్రాంప్స్ వస్తాయండి. వాళ్ళకి ఏమి చేయలేరు. ఆ 3 డేస్ కూడా ఆ పెయిన్ తోటే ఉంటారు. మన బయట ఏవైతే ప్యాడ్స్ యూజ్ చేస్తారో, ఆ ప్యాడ్స్ యూజ్ చేసేటప్పుడు ఆ క్రాంప్స్ అనేవి ఇంకా ఎక్కువవుతూ ఉంటాయి. ఎందుకు అనేసంటే ఆహ్, సో అది కాటన్ లేయర్ కాదు. అండ్ అది మంచి టెక్నాలజీతో ఉండదు. అంటే వాడుతున్నామంటే వాడుతున్నాం అంతే. దానికి మించి ఇంకేం లేదు. అలాగే మనం రెగ్యులర్‌గా ఈ శానిటరీ ప్యాడ్స్‌ని గాని యూజ్ చేసుకోగలిగితే ఏమవుతదనేసంటే, మన రెగ్యులరు క్రాంప్స్ ఎప్పుడైతే వస్తాయి మంత్లీ పీరియడ్స్ అప్పుడు, ఇవి యూజ్ చేయగలిగితే ఒక 6 మంత్స్ మీకు గమనించుకోగలిగితే మీరు గాని, మీ పిల్లలకి గాని చెప్పగలిగితే ఏంటి అనేసంటే, ఈ క్రాంప్స్ అనేవి రెడ్యూస్ అవుతాయి. తగ్గుతాయి. నేను దాన్ని వాడుతున్న కొద్దీ తెలుసుకున్నాను. ఇలా క్లాసెస్‌కి అటెండ్ అయిన తర్వాత ఓకే. శానిటరీ ప్యాడ్స్ వాడుతున్నప్పుడు పెయిన్ కూడా రెడ్యూస్ అవుతదా అనేసి. అలాగే నాన్ టాక్సిక్ ఉంటాయి. బ్రీతబుల్ ఏదైతే ఇప్పుడు నేను చెప్పానో కాటన్ లేయర్ ఉంటుంది కాబట్టి మనం యూజ్ చేసినప్పుడు మనకి ఎయిర్ పాస్ అవుతది. సో ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉండవు. బ్రీతబుల్ బాటమ్ లేయర్ ఉంటది. అలాగే కంప్లీట్ సైకిల్ ప్యాక్ ఫర్ డే అంటే ఇప్పుడు డే అండ్ నైట్ ఉంటుంది మన దగ్గర అన్నమాట. ఎలా అంటే డే ప్యాడ్స్, నైట్ ప్యాడ్స్ ఉంటాయి. మన ప్యాడ్ వచ్చేసి 200 ఎంఎల్ వరకు అబ్జర్వ్ చేసుకుంటుంది. ఏదైతే మనం బయట యూజ్ చేస్తున్నామో అది మహా అయితే ఒక 10 ఎంఎల్, 20 ఎంఎల్ 30 ఎంఎల్ వరకు మాత్రమే అబ్జర్ప్షన్ చేసుకుంటది. మనవి హ్యాపీగా ఒక ప్యాకెట్ తీసుకున్నారు అనేసంటే హెవీ బ్లీడింగ్ అయిన వాళ్ళు కూడా హ్యాపీగా 2 మంత్స్ అయితే వస్తుంది. ఒక మంచి బెడ్ మీద పడుకున్న ఫీల్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా దీని గురించి మీరు అందరికీ చెప్పాలి అనేసంటే ఖచ్చితంగా ఈ 8 పాయింట్‌లని మీరు చెప్పగలగాలి. ఇది మన శానిటరీ ప్యాడ్ కోసమండి. దీని నీడు ఎంతుందో ప్రతి లేడీకి కూడా తెలుసు. ఎందుకు అనేసంటే
ఈ మధ్య కాలంలోని డిఫరెంట్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ క్యాన్సర్స్ అయితే వస్తున్నాయండి. ఆ ఇవి బయటికి చెప్పుకోలేము. కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు అలా అని చెప్పేసి దాన్ని మనం యాక్సెప్ట్ చెయ్యలేము. మనకి ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి. ఇది తెలుసుకొని మనకొచ్చి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి ఏమవుతుందంటే ప్రాబ్లమ్ ఫస్ట్ స్టేజ్ లో ఉన్నది కాస్త థర్డ్ స్టేజ్ కి వెళ్ళిపోతుంది. మరి అలాంటి ప్రాబ్లమ్స్ ని రాకుండా మనం ముందుగానే ఏవైతే ఇలాంటి టెక్నాలజీతో మనకి శానిటరీ ప్యాడ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయో వాటిని మనం ఇవ్వగలిగితే, తెలుసుకోగలిగి వాళ్ళు వాడగలిగితే మీరు వాళ్ళకి హెల్త్ ని ఇస్తున్నట్లే ఖచ్చితంగా. సో ఇది శానిటరీ ప్యాడ్ కోసము. మరి మీ అందరికీ కూడా తెలుసు దీని కాస్ట్ వచ్చేసరికి 190 రూపీస్ పడుతుంది. మరి పీవీస్ కూడా 6.33 పీవీ వస్తుంది. హ్యాపీగా మీరు దీని గురించి అందరికీ కూడా చెప్పొచ్చు. మరి రెండోది వచ్చేసరికి ఏంటి అనేసి అంటే ప్యాంటీ లైనర్స్ అండి. సేమ్ యాజ్ యూజువల్ శానిటరీ ప్యాడ్స్ లానే అది కూడా తయారు చేస్తారు. సో ఎక్కువ మందికి శానిటరీ ప్యాడ్స్ అనేవి నీడ్ ఉండదు. అలాంటి వాళ్ళకి ప్యాంటీ లైనర్స్ ఉంటాయండి. సో ఆ ప్యాంటీ లైనర్స్ సైడ్ లీకేజ్ వాళ్ళకి సో 4 డేస్ 5 డేస్ 6 డేస్ అలాగే వైట్ డిశ్చార్జ్ అవుతున్న వాళ్ళకి ఈ ప్యాంటీ లైనర్స్ అనేవి మనం ఇవ్వగలిగితే వాళ్ళు ఈ ప్యాంటీ అంటే లైనర్స్ ఏవైతే ప్యాడ్స్ ఉన్నాయో వీటికంటే ప్యాంటీ లైనర్స్ యూటిలైజ్ చేసుకొని వాళ్ళు హ్యాపీగా ఇదవుతారు. ఇప్పుడు మనకి ఉన్న దీంట్లోని వెస్టేజ్ లోని ప్యాంటీ లైనర్స్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ లో ఉన్నాయి. ఖచ్చితంగా ఇవి వచ్చిన తర్వాత దీని నీడ్ కూడా చాలా మందికి ఉంది. ఖచ్చితంగా దీని గురించి మీరు తెలుసుకొని వాళ్ళకి ఇవ్వాలి. దాని కాస్ట్ వచ్చేసరికి 150 రూపాయలు పడుతుంది. అందులో కూడా 10 ప్యాడ్స్ ఉంటాయి. ఈజీగా మనం బ్యాగ్ లో కూడా క్యారీ చేసుకోవచ్చు. ఎవ్రీ టైమ్ కూడా ఇది ఓన్లీ అంటే ఇదంతా కూడా నాట్ ఓన్లీ లేడీస్ అండి, జెంట్స్ తెలుసుకోగలిగితేనే లేడీస్ హైజీన్ గా ఉండగలుగుతారు. వాళ్ళు హెల్దీగా ఉంటేనే అంటే మొత్తం ఫ్యామిలీ అంతా కూడా హెల్దీగా ఉంటుంది. వాళ్ళు హ్యాపీగా ఉంటే మొత్తం ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి జెంట్స్ కూడా దీని గురించి తెలుసుకోవాలని చెప్పి ఈ రోజు ఈ క్లాస్ తీసుకోవడం జరిగింది. అలాగే ఫైనల్ గా వచ్చేసరికి ఇంటిమేట్ ఫోమ్ వాష్ అండి. ఇంటిమేట్ ఫోమ్ వాష్ కోసం చాలా మందికి తెలీదు. ఎందుకు అనేసి అంటే నేను ఒక స్టోర్ లో వర్క్ చేస్తున్నాను. ఆ స్టోర్ లోని నేను అంటే ఎవరు ఏమేమి ఎక్కువ తీసుకుంటారు అనేది స్టోర్ రన్ చేస్తున్నాను కాబట్టి, స్టోర్ లో నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు. శానిటరీ ప్యాడ్స్ 100కి 100% మెంబర్స్ తీసుకుంటారు అని నేను అన్ను. 80% మెంబర్స్ మాత్రమే శానిటరీ ప్యాడ్స్ తీసుకుంటారు. ఉన్న చాలా మంది స్టోర్ కి వచ్చి కూడా కాస్ట్ అని చెప్తారు. దాని తర్వాత ప్యాంటీ లైనర్స్ చాలా 10 లో 2 మెంబర్స్ మాత్రమే తీసుకుంటారు. ఇంకా ఇంటిమేట్ ఫామ్ వాష్ కి వచ్చిన తర్వాత అసలు 10 మెంబర్స్ లోని 1 మెంబర్ మాత్రమే ఇంటిమేట్ ఫోమ్ వాష్ ని మాత్రం వాడుతున్నారు. ఖచ్చితంగా ఇంటిమేట్ ఫోమ్ వాష్ అనేది ప్రతి లేడీ చేతిలో కూడా ఉండాలండి. అది మనకు 180 రూపీస్ పడుతుంది ఇంటిమేట్ ఫోమ్ వాష్. అది ఫోమ్ ఉంటది. మనకి మన వజైనల్ ప్లేస్ లోని ఆ ఏమవుతుంది అనేసి అంటే ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ రాకుండా మనం సోప్ అంటే సోప్ యూజ్ చేసేస్తాము. సోప్ గానీ బాడీ వాష్ గానీ ఇలాంటి యూజ్ చేసేటప్పుడు మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ హెవీగా ఉంటాయి. ఎందుకు అనేసి అంటే మనం యూజ్ చేస్తున్న సోప్ గానీ లేదా మనం యూజ్ చేస్తున్న బాడీ వాష్ గానీ ఎంతలో కొంతైనా కూడా కెమికల్ ఉంటుంది. దాని వల్ల ఏమవుతుంది అనేసి అంటే అది మన వజైనల్ ప్లేస్ ని ఆ అంటే పాడు చేస్తుంది అనమాట. దాన్ని మనం ఏంటి అనేసి అంటే సోప్ గానీ బాడీ వాష్ గానీ ఇలాంటివి యూజ్ చేయకుండా మనం జెంట్లీగా డ్యూ గార్డెన్ ఫోమ్ వాష్ తో గానీ క్లీన్ చేసుకోగలిగితే మనకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రావు. వచ్చే ఛాన్సెస్ కూడా అసలు 0.000% లో ఉంటది. ఖచ్చితంగా కూడా వెజనల్ ప్లేస్ క్లీన్ చేసుకోవడానికి దయచేసి అందరూ కూడా వీలైనంత వరకు కూడా మీ వంతు మీరు అవేర్నెస్ ఇవ్వండి. డ్యూ గార్డెన్ ఇంటిమేట్ ఫోమ్ వాష్ వాడండి అని చెప్పేసి. సో మనకి పిహెచ్ వాల్యూస్ ఉంటాయండి. సో ఆ పిహెచ్ వాల్యూని మెయింటైన్ అంటే వెజనల్ ప్లేస్ లోని పిహెచ్ వాల్యూని మెయింటైన్ చేసేది డ్యూ గార్డెన్ ఇంటిమేట్ ఫోమ్ వాష్. సో ఆ ఏరియా అంతా కూడా పిహెచ్ వాల్యూ ని మెయింటైన్ చేస్తూ మనకి ప్రొటెక్ట్ చేస్తుంది, ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా. సో అక్కడ చాలా మందికి ఇచ్చింగ్ వస్తూ ఉంటుంది, వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటది, ఇచ్చింగ్ వస్తూ అంటే దురద పెడుతూ ఉంటది. అంటే కొన్ని కొన్ని బయటికి మనం షేర్ చేసుకోలేము కాబట్టి ఇలాంటి కొన్ని ప్రొడక్ట్స్ కోసం కొంతమంది చెప్పుకోలేరు. కానీ వాళ్ళకి మీరు చెప్పండి. సో వెస్టేజ్ లో ఇవి కూడా ఉంటాయి,
సో వెజనల్ ప్లేస్ క్లీన్ చేసుకునేది ఉంటుంది, ఇచ్చింగ్. ఇది నాట్ ఓన్లీ లేడీస్ అండి, డ్యూ గార్డెన్ ఫోమ్ వాష్ అనేది జెంట్స్ కూడా యూజ్ చేయాలి. సో ఇది జెంట్స్ కి అండ్ లేడీస్ కి ఇద్దరు కూడా ఇంటిమేట్ ఫోమ్ వాష్ యూజ్ అవుతుంది. అలాగే ఇదేంటి అనేసి అంటే చాలా మంది అనుకుంటారు స్కిన్ టైప్స్ ఉంటదేమో ఫోమ్ వాష్. ఇప్పుడు నార్మల్ గా బాడీ వాష్ కానీ, ఫేస్ వాష్ కానీ, లేకపోతే ఫేస్ క్రీమ్స్ కానీ, సన్ స్క్రీన్స్ కానీ, నైట్ క్రీమ్స్ కానీ, ఇవన్నీ కూడా డ్రై స్కిన్, ఆయిల్ స్కిన్, నార్మల్ స్కిన్ అని చెప్పేసి ఇలా వస్తాయి. సో దీనికి నార్మల్ అంటే టైప్ ఆఫ్ స్కిన్ ఉంటదేమో అని అనుకుంటారు. కాదు, ఇది ఆల్ టైప్ స్కిన్స్ కి కూడా పనికొస్తుంది. వైజనల్ ప్లేస్ లోని మనం బాత్ చేసేటప్పుడు సోప్ యూజ్ చేయకుండా సో ఇది ఫోమ్ ఉంటుంది, ఆ ఫోమ్ ని యూజ్ చేసి క్లీన్ చేసుకుంటే మనకి ఆ ఏరియా అంతా కూడా పిహెచ్ వాల్యూ మెయింటైన్ అయ్యి ఇన్ఫెక్షన్స్ కానీ బ్యాక్టీరియల్ కానీ చేరకుండా ఉంటుంది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి నీడ్ ఉంది. ప్రతి ఒక్కరు హ్యాండ్ బ్యాగ్ లో ఇది యూజ్ చేయండి. హ్యాండ్ బ్యాగ్ ఆర్ మీరు ఇంట్లో అయినా మీ బాత్రూమ్ కబోర్డ్ లో అయినా కూడా ఖచ్చితంగా ఉండాల్సింది లేడీస్ అండ్ జెంట్స్ కి డ్యూ గార్డెన్ ఇంటిమేట్ ఫోమ్ వాష్. మరి ప్రతి ఒక్కరు కూడా దీన్ని వాడతారనేసి నేను అనుకుంటున్నాను. ఈ 3 ప్రొడక్ట్స్ కూడా చాలా మందికి అవసరం. ఖచ్చితంగా ఈ 3 ప్రొడక్ట్స్ మీద నేను నెక్స్ట్ ఫ్రైడే ఆర్ ఆ నెక్స్ట్ ఫ్రైడే నేను డెమోస్ తో మీ ముందుకు వస్తాను. ఫోమ్ వాష్ డెమో కూడా నేను చేస్తాను, అలాగే ప్యాంటీ లైనర్ డెమో కూడా మీకు చేస్తాను. అంటే ఫోమ్ వాష్ ఏంటి అనేసి అంటే పిహెచ్ వాల్యూస్ ని మీకు క్లియర్ గా అంటే ఎంత పిహెచ్ వాల్యూ ఉంటే మనం హైజీన్ గా ఉంటాము, మనకి వెజనల్ ప్లేస్ లో ఎంత పిహెచ్ వాల్యూ ఉండాలి, ఎంత మెయింటైన్ అవ్వాలి అనేది నేను ఖచ్చితంగా మీ అందరి ముందుకి కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ ఒక మంచి వీడియోలోని, నెక్స్ట్ జూమ్ లోని. సో థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు కొంతలో కొంతైనా కూడా అర్థమైంది అనేది నేను అనుకుంటున్నాను. సో జూమ్ లో ఒక 30 మెంబర్స్ ఉన్నారు అనేసి అనుకుంటే, సో హ్యాపీగా 38 మెంబర్స్ ఉన్నారు. 38 మెంబర్స్ లో అట్లీస్ట్ 1 మెంబర్ కైనా సరే యూజ్ అయితే ఐఎమ్ హ్యాపీ. సో నేను చెప్పే ఈ మీటింగ్ అంటే ఈ ఏదైతే సెషన్ ఉందో ఇది. సో థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. మీ పేషెన్సీ నా ముందు పెట్టి మీరు ఏదైతే నేను నా వర్డ్స్ ని మీరు వింటున్నారో నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను మీ అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్ పివి లక్ష్మి మేడం అండ్ మై అప్లైనర్, మై మెంటర్